బాధపడడానికి నిరాకరణ సమయానికి సిద్ధపడగలిగి ఉండడానికి మాకు మంచి గొప్ప అవకాశాన్ని మాకు దయచేయమని ప్రభా విత్తిన వాక్యాన్ని మరి ఏ శాతాలు పట్టికెళ్ళుకోకుండా ప్రభా నేను కాపుదల దయచేయమని త్వరలో రానైన నజరేయుడైన యేసు కుమారుడు వారి పేరిట మిక్కిలి వినయపూర్వక బ్రతిమాలాడి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ బాగున్నారండి? బాగున్నారా? బాగున్న చేతులు ఎత్తారు. హల్లెలూయా. నేను ఆ మధ్య ఒక సంఘానికి వెళ్ళాను వాక్యం చెప్పడానికి. ఇలాగే అయ్యగారు చెప్పినట్టు దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం అని అయ్యగారు చెప్తున్నారు. మనం కూడా చెప్తూ ఉన్నాం. కొంతసేపు అయ్యేసరికి నేను పక్కన వింటూ ఉన్నాను అన్నమాట. నేను కూడా అందులో ఉన్నా. దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం వల్ల ఏమైపోయింది, కొంతసేపు అయ్యేసరికి దేవుని కల్లా దేనికి స్తోత్రం దేనికి స్తోత్రం మనం ఎక్కువసేపు అదే మాట్లాడుతున్నాం అనుకోండి, ఎలా మాట్లాడతాం మనం కొన్ని మర్చిపోతూ ఉంటాం అన్నమాట. అవునా? మనం కూడా ఎక్కువసేపు ఒక 5 నిమిషాలు చేయండి దేవుని స్తోత్రం వల్ల దేనికి స్తోత్రం. మన ఆత్మీయ జీవితాలు కూడా అలానే ఉన్నాయి. ప్రతిరోజు మనం ఏంటి దేవునికి ఆరాధన చేసేస్తున్నాం అని అనుకుంటూ ఉంటాము, ప్రార్థన చేస్తూ ఉన్నాం అనుకుంటాము, ఆయన సేవ చేసేస్తూ ఉన్నాం అనుకుంటాం. కాబట్టి ఇలానే దేనికో స్తోత్రము తెలియని స్థితిలో ఉన్నాము, దినదినము దిగజారిపోతూ ఉన్నాం. మొదటి కొరింథీలో కొరింథీ సంఘం అంతా పాడైపోయింది. దేవుడు ఏర్పాటు చేసిన సంఘమే, పౌలు గారు ఏర్పాటు చేసిన సంఘమే. మరలా ఆయన ఉత్తరం ద్వారా అది బాగుపరచబడింది. 2 కొరింథీకి వచ్చేసరికి 2వ ఉత్తరానికి వచ్చేసరికి 4:16 ఒక వచనం ఉంటుందండి. చదవండి ఒకసారి. 4:16 మైక్ ఇవ్వండి. మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను. కావున మేము అధైర్యపడము. ఇక్కడ ఏమన్నాడు? కావున మేము అధైర్యపడము. అంటే ఆయన ఆ సంఘానికి ఆస్తులు ఉన్నాయని కాదు, ఇల్లులు ఉన్నాయని కాదు, భూములు ఉన్నాయని కాదు. మా బాహ్య పురుషుడు కృషించిపోవచ్చున్నాను, మా అంతరంగ పురుషుడు దినదినము అభివృద్ధి చెందుతున్నారట. శారీరకంగా మనం ఏమైనా కావచ్చు, వయసు పెరిగే కొద్దీ జబ్బులు వస్తామంటే ఈ మధ్య చూస్తున్నారో లేదో, చిన్న వయసులో వాడు ఆటలాడుతూ ఏమో చనిపోతారంటే గుండెపోటు వచ్చి చనిపోతూ ఉంటారు. కానీ దేవుడు మనల్ని సజీవంగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంచుతున్నాడు. ఎందుకు తెలుసా? ఆయనకి మన పట్ల ఇంకా ఒక ప్రణాళిక ఉంది. మన ఆత్మని బలపరచడానికి, ఆయనకి దగ్గరగా మనం చేరుకోవడానికి, చివరికి ఆయన వచ్చినప్పుడు కానీ మనం పోయినప్పుడు కానీ పరలోకంలో మనము ఆయనతో పాటు యుగయుగాలు ఉండాలనేదే ఆయన ఆశ. మరి మన ఆశ ఎలా ఉంది? మన సంఘ ఆశ ఎట్లా ఉంది? మన వ్యక్తిగత జీవితాలు మన ఆశ ఎట్లా ఉంది? మనకేం కావాలనుకుంటున్నాం? ఒక స్కూల్లో టీచర్ గారు కుర్రాన్ని లేపి జాగ్రత్త వినాలమ్మా, అందరికీ ఉపయోగపడే మాటలు. ఈ రోజు వాక్యం వింటున్న మీరంతా కూడా ధన్యులే. ఇక్కడికి చప్పట్లు కొడదాం. మన ఆత్మీయతకు కావాల్సిన ఆహారం ఇది. దేవుడు ఎందుకు నా ద్వారా తెలియజేస్తున్నాడు నాకు తెలియదు, మీకు తెలియదు, ఆయన ఒక్కడికే తెలుసు. నాకు అయ్యారు అన్నారు కదా, మందిరాల గురించి అన్నారు కదా, దాని గురించి నేను ముందు ఉపోద్ఘాతమైన చెప్తాను. ఈ రోజు నేను చెప్పిన తర్వాత అయ్యాడని కంటిన్యూ చేసినట్టు తెలియదు. ఆయన మాట్లాడాడని నేను వాక్యం చెప్తానని మా ఇద్దరికి తెలియదు. ఆయన నేను మాట్లాడలేదు. దేవుడి ప్రణాళిక. ఒక స్కూల్లో ఒక టీచర్ గారు ఒక పిల్లాడి ఒక కథ చెప్పుకున్నాడట. ఆ కుర్రాడు ఏం చెప్పాడంటే, ఆవు తెల్లగా ఉంది, పాలు ఇస్తుంది, పాలు తెల్లగా ఉంటాయి, పాలు పేక అవుతుంది, పేరుకి వెన్న అవుతుంది, చివరికి పేడతో ఏం చేసుకొచ్చాడు? ఇక్కడికి చేస్తారండి. లైఫ్ మారిపోయింది కదండి. మన గ్యాస్ పొయ్యి వచ్చాయి కదా, సరే అయిపోయింది. ఆ కుర్రాడు అయిపోయింది. 2వ కుర్రాడు అయిపోయాడట. ఆ కుర్రాడు అయిపోయాడట, ఆవు ఎడతగా ఉంది. అలా సేమ్ స్టోరీ.
ఇంకో కుర్రాడు లేపాడట. వాడు ఆవు నల్లగా ఉంది, మళ్ళా వాళ్ళు తెల్లగా ఉంటాయి. ఏమే టీ కాసుకోవచ్చు, కాఫీ కాసుకోవచ్చు, సేమ్ స్టోరీ. టీచర్ కోపం వచ్చిన ఆఫ్ డిఫరెంట్ కొడతాను అట్లాగా ఇంకోటి లేపాడట. ఆ డిఫరెంట్ నేను ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటే పొలం వైపు చూస్తే ఆవు కనిపిస్తుంది, మళ్ళీ సేమ్ స్టోరీ. మళ్ళీ ఆవు పాలిస్తుంది, ఎవరికి పేడతో పెడుతుంది. ఏమర్థమైంది దీని ద్వారా మనకి? ఏమర్థం అవుతుంది? మన క్రైస్తవ జీవితాలు కూడా అలానే ఉన్నాయండి. నాకు చదివించాము 15:19 ఈ జీవిత కాలం మట్టుకే నిరీక్షణ గలవారైతే మనంతా దౌర్భాగ్యులు లేరట. ఈ జీవితకాలం కోసమే అంత అవుకదే మంది కూడా. నేను బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, మా పిల్లలకి మంచి ఉద్యోగాలు రావాలి, బాగా చదువుకోవాలి, పెళ్ళిళ్ళు అవ్వాలి, వాళ్ళకి పిల్లలు పుట్టాలి. ఇదే కథ. మనం కూడా అలానే జీవిస్తూ ఉన్నాం. ఇప్పటికి కూడా సంఘానికి వస్తున్నాం, ఆరాధిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఇంటికి వెళ్తున్నాం, గృహకోడికలు పెట్టుకుంటున్నాం, గృహాల్లో ప్రార్థన చేసుకుంటున్నాం. కానీ మంది కూడా బాగుంటుంది. దేవుడు అంటాడు, అయ్యా బాబు నాయన మనకు ఒక రాజ్యం ఉంది, నేను ఒక రాజ్యాన్ని సృష్టించా. యేసు ప్రభువుని పట్టుకెళ్ళిన తర్వాత పిలాతు అడుగుతాడు, నువ్వేంటి ఎదురు రాజువా? ఏం మాట్లాడు? యోహాను సువార్త 18:36 అడుగుతాడు అనమాట. నేను ఒక రాజ్యమును స్థాపించింది. అది ఈ లోకానికి సంబంధించిన రాజ్యం కాదు. 38లో చెప్తాడు, ఎస్ నువ్వు అన్నట్టు నేను రాజుని. ఆయన రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యం ఈ లోకానికి సంబంధించింది కాదు. దానియేలు గ్రంథం 2:44లో చెప్తాడు, ఈ లోక రాజ్యాలన్నీ కూడా అశాశ్వతమైన రాజ్యాలు. ఈ రోజు ఉంటే వెళ్ళిపోతాయి, కానీ అది శాశ్వతమైన రాజ్యం, లైవ్ కాని రాజ్యం, అక్షయమైనటువంటి రాజ్యం కాదు. ఆ రాజ్యంలో మనల్ని ఉంచాలని ఆయన తాపత్రయపడుతున్నాడు. ఆయన మరి మనం ఉండడానికి ఇష్టపడుతున్నామా? లేక ఆవు కదలా అనే మనకి ఈ లోకంలో కావలసిన వాటి కోసమే మనం సంఘానికి వస్తూ ఉన్నామా, ఆరాధిస్తూ ఉన్నామా? ఓ పాస్టర్ గారు చెప్పాడు, ఒక తల్లి కూతుర్లు ఉన్నారట. ఆ అమ్మాయి 10th క్లాస్ పరీక్ష రాస్తుంది. పాస్టర్ గారిని ప్రార్థన చేయమన్నారట. ఆ అమ్మాయి ఇప్పుడు పుస్తకం తీసి పాపాలు లేదు, పరీక్ష రిజల్ట్స్ వచ్చాయి, ఫెయిల్ అయిపోయింది. పాస్టర్ గారు ఇంటికి వెళ్ళారట. వందనాలమ్మ అంటే మొహం ముప్పిపేసుకొని తీసుకుపోయింది. ఆ కూతురికి అమ్మ బాగున్నావా అంటే అమ్మాయి పోయిందట. తప్పు ఎవరండి? పాస్టర్ గారా? ఎవరికి తప్పు? ఒక స్కూల్ ఉంది, పుస్తకాలు ఇచ్చారు, చదువుకోమని తల్లిదండ్రులు కావాల్సిన ఇస్తున్నారు. చదువుకోపోతే ఎవరు తప్పు? పిల్లల తప్పు. సరే, పిల్లల తప్పు అయితే తల్లికేమైంది? తల్లి కూడా గుర్తింపేసుకుంటున్నాడు. అంటే మనం ఏం చేయకపోయినా ఆస్తిగా ప్రార్థన చేస్తే అయిపోతాయా? అమ్మా నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు, అయ్యా నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు అంటే వెళ్ళిపోతామా? మన ప్రవర్తన ఎలా ఉంది? మన దేవుని కోసం ఏం చేస్తూ ఉన్నాం? మన టైం ఎంత వెచ్చిస్తున్నాం? మన 10 గంటల కంటే ఎన్నింటికి వస్తాం మనందరికీ తెలుసు. ఎన్నిసార్లు చెప్పుకున్నావే మాటలు? కళాచారం ఎన్నిసార్లు వస్తున్నాయి, ఎంతమంది వస్తున్నాం మనందరికీ తెలుసు. ఇవన్నీ ఆయన లెక్కలో ఉండవా? ఆయన జీవగ్రంథంలో లిఖింపబడవా? ఇవన్నీ మనకి నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు, మనందరికి అవకాశం ఇస్తున్నాడు. అవకాశం మనం ఏం చేసుకుంటున్నాం? ఆయన ఏమంటున్నాడు? ఈ సంఘాన్ని ఆయన స్వరక్తమిచ్చుకున్నాడట. అపోస్తలుల కార్యాలు 20:28లో చెప్తాడు, నేను స్వరక్తమిచ్చుకున్న సంఘము, ఈ సంఘాన్ని రక్తం పెట్టుకున్నాడండి. ఎందుకు అనుకున్నాడు ఆయన? ప్రకటన గ్రంథం 5:9లో ఉంటుంది, మీరు యాజకులైన చదవమను. ప్రకటన గ్రంథం 1:5-9 చదవండి. మైక్ తీసుకున్నాడు, మైక్ తీసుకో. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు, ఆ
పెద్దలు ఆ. నీవు ఆ గ్రంథమును తీసుకుని ఆ. దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడు. ఆ. నీవు వధింపబడిన వాడవై ఆ. నీ రక్తమిచ్చి ఆ. ప్రతి వంశములోను చూడండి చూడండి ఏంటిరా, రక్తమిచ్చి ప్రతి వంశములోను, ప్రతి జనములోను, ప్రతి ప్రజలోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను ఆ. ప్రతి ప్రజలలోను ఆ. ప్రతి జనములలోను ఆ. దేవేతరకు మనుషులతోని ఎవరి కొరకండి? దేవుని కొరకు మనుష్యులను కొని ఆయన రక్తమిచ్చుకున్నాడు మనందరినీ. అందుకోసం ఇక్కడికి వస్తున్నాం, లేకపోతే ఇక్కడికి రాము మనం. ఈ లోకంలో ఉన్నవాళ్ళగా బయట ఉండేవాడు మనం. ఆయన స్వరక్తమిచ్చుకున్న సంఘము. మా దేవుని వారిని ఒక ఆ. రాజ్యముగా ఏంటట? ఆ దేవునికి ఒక రాజ్యముగా చేయడం కోసమట. యాజకులను చేసింది. చాలా 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 దేవుడు ఒక రాజ్యంగా చేయాలనుకుంటున్నాడు. మనందరినీ ఆయన రక్తం పెట్టుకుని ఒక రాజ్యం కింద ఆయన పరిపాలించాలనుకుంటున్నాడు ఆయన. అందుకే 1 కొరింథీ 15:25 చెప్తాడు, మన శత్రువులందరినీ కూడా మన పాదముల కింద పెట్టేవాడు. చదువు 1 కొరింథీ 15:25 కనుక ఆ. తన శత్రువులందరినీ ఆ. తన పాదముల కింద ఉంచు వరకు ఆ. ఆయన రాజ్య పరిపాలన చేయుచుండగలను. చాలమ్మా, ఏంటట? రాజ్య పరిపాలన చేయించూ ఉండవలను సంఘమే. అందుకే లోకసభ 17:21 కూడా చెప్తాడు. ఆయన శిష్యులు వచ్చి, అయ్యా పరలోకం ఎక్కడ ఉంది, ఎప్పుడు వస్తుంది పరలోకం అంటే, ఒక ఆయన పరలోకం ఎక్కడో లేదు, మీ మధ్యనే, మీ మధ్యనే. మనమే సంఘమే, సంఘమే ఆయన రాజ్యము. పరలోక రాజ్యానికి మాదిరిగా ఉంచాలని ఆయన ఆతృత పడుతున్నాడు, ఆసక్తి కలిగి ఉన్నాడు, ఆయన అభిలాష కలిగి ఉన్నాడు ఆయన. మనం ఎలా ఉన్నాం? ఆయన రాజ్యంలో ఆయన యాజకుల్లా ఉంటున్నామా, రాజ్యంలో ప్రజల్లా ఉంటున్నామా? మనకు మనమే ఆలోచన చేసుకోవాలండి. ఇక్కడే ఉంది కుటుంబ వ్యవస్థ. భర్త, భార్య, పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, కుటుంబాలు ఇక్కడే. ఒక్కసారి మనం చనిపోయిన తర్వాత ఎవరు మనతో రారు, మనకి సంబంధాలు ఉండవు. అలాంటి సంఘంలో ఆయన ఎందుకు అంటున్నాడు? ప్రతి సాతానుని, ప్రతి వ్యతిరేకిని కాళ్ళ కింద తొక్కే వరకు. ఆయన సంఘం ఎక్కడ కట్టాడండి? పేతురుతో చెప్తాడు కదా మత్తయి సువార్త 16:18 బండ మీద ఈ సంఘాన్ని కడతా. ఆయన బండ మీద కట్టాడండి. బండ ఎవరో కాదు, క్రీస్తే. అవునా? అదేనా ఉందమ్మా? చదువు. ఏంటట? ఈ బండ మీద నా సంఘమును కట్టుదురు. ఈ సంఘాన్ని ఆయన బండ మీద కట్టాడట. కానీ సంఘములు ఎలాగ ఏం చెప్తున్నాడు? శత్రువులు ఉన్నాడు. శత్రువులు అంటే ఎవరో కాదండి, మనం కాదు. మనం శత్రువులు కాదు. ఎవరంటే మనకు శత్రువు? సాతాను. సాతాను ఏం చేస్తాడంటే మన శరీరాన్ని వాడుకుంటాడు. అందుకే అడిగాడు కదా గలతీయులు 5:17 ఏమంటాడు? శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఉన్నది. అందుకే యోబు గ్రంథం 7:1 ఏం చెప్తాడు? నరుల కాలం అంతా కూడా యుద్ధ కాలమే. మనంతా యుద్ధ కాలమేనండి. మన ఆత్మ శరీరము మాట్లాడుకుంటూ ఉంటాయి. ఆత్మ గెలిస్తే పరలోకానికి వెళ్తారు, శరీరం గెలిస్తే నరకానికి వెళ్తారు. ఈ బండ మీద సాతాను ఉందో లేదో మనం తెలుసుకోగలమా? సంఘాల్లో సాతాను ఉందో లేదో మనం తెలుసుకోగలమండి? తెలుసుకోలేదు. మనము గ్రంథంలోనే రాశాడు. సామెతలు 30:18 చదువుమా. గ్రహింపలేని 4 కలవు. మనం గ్రహించలేమట, మనం గ్రహించలేము. చదవమా. ఏంటట? గ్రహింపలేని 4 కలవు. ఒకటి అంతరిక్షంలో పక్షి జాడ. అంతరిక్షం అంటే ఆకాశంలో. ఆకాశంలో ఒక పొంగో ఎంతో ఏదైతే మనం ఎంత ఎలా వెళ్ళిందో మనం చెప్పగలమని చెప్పగలమా? ఏం మాట్లాడండి ఎవరన్నా? చెప్పలేము. అలాగే మరొక మాట చెప్తున్నాడు, బండ మీద సర్పము జాడ. ఒక రాయి మీద పాము వెళ్ళింది అనుకోండి, జాడ తెలుస్తుందా మనకి?
ఈ బండ మీదే ఆ సాతాను తిరుగుతూ ఉంటాడు. అది దాని అర్థం అక్కడ. అంతేగాని రాయి మీద బాంబు తిరిగి చూడలేదని కాదు చెప్పలేదు అక్కడ. ఆ బండ మీద సంఘాన్ని కట్టాడు. ఆ సంఘంలో సాతాను తిరుగుతూ ఉంటుంది. దాని చాకడ మనం కనిపెట్టలేమాట, గ్రహింపలేము. అంత అద్భుతంగా వివరించాడండి దేవుడు. మనం దాన్ని హృదయాల్లో ఉంచుకోమంటున్నాడు. దాన్ని ఆ వాక్యాన్ని హృదయంలో ఉంచుకోమంటున్నాడు. అక్కడ కూర్చొని కూడా సరిగా పిల్లల మాట తిరుగుతూ ఉంటారు. మన జాస అంతే వాళ్ళ మీద. ఒక పిల్లడు చాలా ఎక్కువ అక్కర్లేదు. సాతాను కూడా చాలా తెలియగలడు. మన పిల్లల మీద ప్రేమ బాగా పంపిస్తాడు. అవునా? ఎవరో ఒకరు పరుగులెడుతూ ఉంటాడు, లేకపోతే ఒక చిన్న బాబు ఇది ఉంటుంది. మన జాస అంతా అంతే. చర్చిలో చూస్తూ ఉంటాయి కదా, చిన్నపిల్లలు ఎవరైనా బాగున్నారు అనుకోండి, చిన్నగా అయితే మనందరం ఆ పిల్లలు చూస్తూ ఉంటాం. కూర్చొనివాడు, సరి కూర్చొనివాడు, తర్వాత విన్నవాడట, వాక్యాన్ని విన్నవాడు. చివరిగా పొరపాటుని మనం విన్నా కూడా దాన్ని ఆచరించినవాడు. ఎంత పగడ్బందీ ప్లాన్తో వస్తున్నాడు చూడండి సాధారణ మన దగ్గరికి. మనం గ్రహిస్తున్నావా? నేను చాలా తిరుగుగలను, నాకు బైబిల్ అంతా తెలుసు, నేను బాగా ఆరాధన చేస్తాను, బాగా పాటలు పాడతా, నేను బాగా వాక్యం చెప్తా అని మనల్నే మోసపుచ్చుతూ ఉన్నాడు. మహా తిరుగుగలడంటే అంతే కదా. యెషయా 14:12 చెప్తాడు కదా, తీద్దామా వేకువ చుక్క నువ్వు ఆకాశం నుంచి క్రింద పడిపోతుంది. ఎస్కేల్ 18:26 కూడా అక్కడ సేమ్ మాటే. ఎలా పడిపోయింది? పడిపోయింది తినకున్నదా? ఆదాము అవ్వను ఏం చేసింది? చేసిందండి? మోసపుచ్చింది. ఆదామును మోసపుచ్చలేకపోయింది, అవ్వను మోసపుచ్చింది. ఎలా మోసపుచ్చింది? 2 కొరింథీ 11:3 ఉంటుంది. తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచింది. 2 తిమోతి 14 ఉంటుంది. ఆదాము మోసపరచబడలేదు కానీ అవ్వ మోసపరచబడింది. దాని మార్గం 15వ వచనంలో చెప్తాడు. సుబుద్ధి కలిగి విశ్వాసంతో పరిశుద్ధత కలిగి ఉంటే మరలా పాత జీవితాన్ని ఇస్తాను. సంఘంలో సాధారణ ఉంటుందంటే మన వ్యక్తిగత జీవితంలో సాధారణ ఉంటుంది. నేను చాలా మంచివాడు అనుకుంటా ఉంటాను, నాతో సహా ఎవరు మంచివాడు కాదని అందరూ సాధారణకి లోపడిపోయేవాడమే. ఒకరి డబ్బాలు చూపిస్తాడు, ఒకరి లోపాలు చూపిస్తాడు. ఉంది కదా 2 యోహాను 2:18 ఉంటుంది కదా. ఈ లోకాశలని, జీవపడము, నేత్రాశ అన్ని వాళ్ళకి చూపిస్తూ ఉంటాడు. ఎవరికి నచ్చింది వాళ్ళకి చూపిస్తూ ఉంటాడు. వాడు వేలం వేస్తాడు, వల వేస్తాడు. అవబుక్కు 1:15 ఉంటుంది కదా. వాడు మనుషులను వేలం వేసి ఒక్కొక్కటి లాగుతూ ఉన్నాడు, గురిపెట్టి కొంతమంది లాగుతున్నాడు, వల వేసి అందరినీ పడుతున్నాడు. సొలొమోను లాంటి పడిపోయేటి, దావీదు లాంటి పడిపోయేటి. ఇవన్నీ మనకు బైబిల్లో ఉదాహరణ చూపించాడు. బాబు అయ్యా నాయన భక్తులు పడిపోయారు బాబు, మా జాగ్రత్తగా ఉండండి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన రాజ్యం ఇది సంఘము. ఈ సంఘములో సాతాను ఆయన కాళ్ళ కింద తొక్కమంటుంటే మనం మన నెత్తి మీద పెట్టుకుంటూ ఉన్నాం. ఇక ప్రకటన 2:13 చెప్తాడు. ఏ సంఘం అది? పెర్గమ సంఘము. నీవు సాతాను సింహాసనంలో చూడ నీవు నివసించుచున్నావు. సంఘానికి చెప్పాడు. ఆ సంఘము పెర్గమ అంటే అర్థము ఈ లోకంతో కాంప్రమైజ్ అయిపోవడం, కలిసిపోవడం. అవసరాన్ని బట్టి లోకము, అవసరాన్ని బట్టి ఆరాధన. సాతాను సింహాసనం అలాంటి చోటు మీరు ఉన్నారు. దేవుడు నాకు హెచ్చరిస్తున్నాడు. సంఘాలన్నీ అలాగే ఉన్నాయి. జాగ్రత్త పడండి. వాడు శత్రువులా ఉన్నాడు, మనల్ని దోచుకుపోతూ ఉంటాడు. మనందరూ రక్షింపబడ్డాం, బాప్తిసం తీసుకున్నాం, రక్షణ అనే వస్త్రాన్ని ధరించుకుంటున్నాం. మనం సంఘంలో ఉంటే సాతాను ఎంత తిరిగిన మనల్ని తెలియడండి.
మనం లోకానికి సంఘానికి ఎప్పుడైతే మనం ఉంటామో, అందుకే అంటాడు కదా ఏరియా 18:21 అంటాడు, మీరు ఎంతకాలం మట్టుకు 2 తలంపులతో జీవిస్తూ ఉంటారు. ఎంతకాలం ఉంటారు 2 తలంపులతో? అటు లోకము ఇటు. అలాగే ప్రకటన 3:12 ఉంటుంది, లవోదికయ సంఘం ఉంటుంది. లవోదికయ సంఘానికి కూడా అటు వెచ్చగానే లేవు, ఇటు చల్లగానే ఉంది. వెళ్ళమాట ఊరు వెచ్చగా ఉన్నావంటే నా పేరు తెలుసాడే. ఆ ఊరికి వేడి ఒక చోట నుంచి వస్తాయి, చల్లటి ఒక చోట నుంచి వస్తాయి. మనం స్నానం చేసి ఏం చేస్తాం చలికాలంలో? వేడి చేసి వేడికి పోస్తుంది, మళ్ళీ రెండు కలిపి ఏం చేస్తాము? మన ఒంటికి ఎంత కావాలో అంత వేడిని ఉపయోగించుకుంటాం. ఆ సంఘంలో ఉందట, నవలోక సంఘంలో డబ్బులు బాగా అభివృద్ధి చెంది ఉన్నారు. వాడికి దేవుడు అంటే భయం లేదు, సంఘానికి వస్తూ ఉన్నారు. అందుకే దేవుడు అంటాడు, నువ్వు దౌర్భాగ్యుడివి, దిగంబరిగా ఉన్నావు, నువ్వు గురిట్టి వాడివి, నులివెచ్చగా ఉన్నావు. ఊరవెచ్చని సంఘం అది. అటు లోకంలోనే లేదు, ఇటు సంఘంలోనే లేదు. సాధారణ మనం పట్టుకెళ్ళిపోతుంటాడండి. మనకి తెలియదు, మనం బాగున్నాం అనుకుంటాం, మంచిగా ఉన్నాం అనుకుంటాం. ఆదివారం ఆరాధనకు వచ్చేస్తాం, శుక్రవారం ఆరాధనకు వస్తాం, ఎక్కడైనా మీటింగ్ పెడితే వెళ్తాం. దేవుల్లో ఉన్నామని అంటూ మనకు మనమే మోసపోతూ ఉంటాం. అందుకే కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభువు చెప్తారు, మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు. మన భారతదేశానికి అంబేద్కర్ గారు రాజ్యాంగం ఎలా రాశాడో, మన బైబిల్లో మన క్రైస్తవులకి రాజ్యాంగం 3 అధ్యాయాలే. మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము. 5వ అధ్యాయం అందరిని కూర్చోబెట్టాడు. 3వ వచనం చెప్తాడు, ఆత్మలో దీనులైన వారు ధన్యులు, పరలోకము వారిది. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మలో ఎవరైతే దీనిలో ఉంటారో వారిదినటువంటి పరలోక రాజ్యం. అందుకే అంటాడు పేతురు 1:5-6 చెప్తాడు, తన బలిష్టమైన తగిన సమయం ముందు హెచ్చించడానికి ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సు కలిగి ఉండాలంట. దీన మనస్సు. ఆ ముందు వచనంలో చెప్తాడు, దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలంట మనం. 1 పేతురు 5:5 చెప్తాడు, దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. మామూలు బట్టలు, తెల్ల బట్టలు ధరించుకుంటే చెప్తాడు, నీతి కొరకు హింసింపబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యం కూడా వారిదే. ఒక్కడొక్క మాట అంటే మనం పడలేదు, తగ్గింపు లేదు. వాడు శిష్యుడు చెప్తాడు, అందులోనే తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. మత్తయి సువార్త 6:19-20 చెప్తాడు, ఈ లోకంలో ఘనత మీరు కూర్చోవద్దు, ఇక్కడ చిమ్మటైన చదైన తిరిగివేయను. 20 చెప్తాడు, మీరు పరలోకంలో ధనాన్ని కూర్చుకోమన్నాడు ఆయన. కానీ మనం కూర్చుకుందామని అనుకుంటాం, కానీ సాతాను ఏం చేస్తాడంటే మన దగ్గర నుంచి దొంగిలిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి ఎంత వస్తున్నాయి? వస్తున్నా లేదా? ఎంత చెప్పినా కూడా ఎంత వస్తే బాగా సాతాను ఎలా ఉంటాడు? మనం ఆడికి ఆడికి కోపడం కాదు, మనం అన్నాడు శివం పెట్టు. హల్లెలూయా, హల్లెలూయా. మనం నేర్చుకోవాలి. మన జీవితం అంతే. యాకోబు 4:4 చెప్తాడు కదా, అంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి బట్టి జీవితాలు కోరికనే వెరవిపోతా ఉంటాం. వెరవిపోవడం సాధారణ మన నెత్తి మీద ఉంటే వెరవిపోతాం, వాడు తొక్కుతా ఉంటే వెరవిపోతాం. అంతే. జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడాలి. వాడు దోచుకోవడానికి వచ్చాడు మనల్ని. మొట్టమొదటిగా ఏం దోచుకుంటాడో చెప్తా. లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం. దేవుడు సంఘంలో ఉండమంటున్నాడు. సంఘంలో ఉండాలి మనము. దావీదు, ఒక్క నిమిషం ఆగమ్మా. దావీదు కూడా
యెరూషలేములో ఉన్నటువంటి సౌలుకు భయపడి ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళిపోతాడు. ఆయనకి జరిగిన నష్టం చెప్తా. రెండోదిగా నయోమి మనందరికీ తెలుసా? నయోమి తెలీదా? నయోమి తెలిసిన వాడు తెలియదు. ఇదేంటంటే ఒక ఇన్సిడెంట్. రూత్ తెలుసా? పోనీ రూత్ ఎంతమందికి తెలుసు? రూత్ అప్పు పేరు పెట్టేసుకోవడం కాదు కదా. నయోమి కూడా ఏం చేసింది? నయోమి ఆయన ఇద్దరు కొడుకుని తీసుకుని ఎక్కడ పోయిందండి? మోయాబు దేశానికి పోయింది. ఎక్కడి నుంచి పోయింది? బెత్లెహేము నుంచి పోయింది. బెత్లెహేము దేవుని ఇల్లు, సంఘము. ఇక్కడ కరువు తెలిపోయింది. 10 ఏళ్ళు అయింది. భర్త చనిపోయాడు, అల్లుడు చనిపోయాడు, కొడుకులు చనిపోయాడు. కష్టపోయింది. అబ్రహాముతో లోతు ఉన్నాడు. లోతు ఏం చేశాడు? ఆయన నుంచి విడిపోయి ఎక్కడికి వెళ్ళాడు? సొదొమ గొమొర్రాకు వెళ్ళాడు. ఆయన ఏమయ్యాడు? తర్వాత భార్యను కోల్పోయాడు కదా. తర్వాత ఏమైంది? 2 బిడ్డలతో ఆయనతో సైనికుడు వల్ల ఎంత నష్టపోయాడు లోతు. 11 అంతా చదవండి. 24 వచనంలో చెప్తారు వెనక్కి తిరగకూడదని 19 వచనంలో చెప్తే 24 వచనం వెనక్కి తిరుగుతుంది. ఆమె ఏమైపోయింది? పుస్తకం అయిపోయింది. మత్తయి సువార్త 5:13 చెప్తాడు మీరు లోకములకు ఉప్పై ఉన్నారు. పుస్తకం అయిపోయింది, ఉప్పై ఉండాల్సింది. 5:14 ఏం చెప్తాడు? మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మత్తయి సువార్త 5:14 అంతేనా? మనం లోకానికి ఎలా ఉండాలట? వెలుగై ఉండాలి. ఆ 15వ వచనంలో చెప్తాడు ఆ వెలుగు దీపాన్ని ఎక్కడ పెట్టారట? దీపస్తంభం మీద పెట్టారట. దీపస్తంభం అంటే ప్రకటన గ్రంథం 1 చివరి వచనంలో చెప్తాడు 20వ వచనంలో దీపస్తంభం అనగా సంఘమే. ఆ సంఘం మీద ఉండాలి. మనం వెలిగిపడుతూ వెలిగించబడుతూ. అందుకే 1వ దశలోనికి 5:19 చెప్తాడు ఆత్మను ఆత్మకుడి. ఆత్మను ఆర్పించుకోకూడదట. ఆయన ఆత్మనిచ్చాడు మనకి. ఆదికాండం 2:7 చెప్తాడు కదా మట్టి చేసి అర్థం చేయకముందు జీవ వాయువుడు ఊదగా ఏమయ్యాడు? జీవాత్మయ్యాను. ఆయన జీవాత్మయ్యాడు. మన జీవాన్ని ఇచ్చాడు ఆయన. ఆయన ఏమంటున్నాడు? నీకు ఒక ఆత్మ ఉంది, నీకు ఒక ఆత్మనిచ్చా. నీ శరీరం కూడి కృషించిపోయి నశించిపోయినా పర్వాలే. నీ అంతరంగ పురుషుడు, నీ బాహ్య పురుషుడు దినదినము అభివృద్ధి చెందుతూ వెలుగుతూ ఉండాలి. అందుకే అంటాడు ఆత్మనే ఆత్మకుడి. లోకాసు 12:35 కూడా చెప్తాడు నీ దీపమును వెలిగింపనీయుడి. వెలుగుతూ ఉండాలి. మనం ఏం చేస్తాం? చనిపోయిన తర్వాత ఏ పెట్టడం తల్లనే ఎందుకు ఇంకా బతుకున్నాడని చెప్పండి. పెట్టుకున్నందుకు ఆత్మతో చెప్పడం. వాడు పెట్టేదంటే పరమాత్మ ఉంది, భౌతిక ఆత్మ ఉంది. ఆత్మ పరలోకానికి చేరుకుంటుందని చెప్పాలి. మరి మన ఆత్మను ఆయనకు అప్పగిస్తామా? మన ఆత్మను ఆర్పేసుకుంటున్నామా? వెలిగిస్తూ ఉంటున్నామా? ఈ లోకానికి వెలిగేయమన్నాడు. మనల్ని వెలిగించమన్నాడు. ఇశ్రాయేలు కూడా దావీదును అంటారు మీరు ఇశ్రాయేలుకి దీపమై ఉన్నారు. ఆ యుద్ధానికి వెళ్తాడు, యుద్ధంలో సమస్యలు పడిపోతాడు. రెండో సమయం 17 అనుకుంటానండి. 17-11 ఎక్కడ సమస్యలు పడిపోతే మేనేజర్ వచ్చి లేపి తీసుకెళ్ళి వాడు 14 రోజులు అంటాడు అయ్యా నువ్వు ఇశ్రాయేలుకి దీపమై ఉన్నావు. నువ్వు ఆడిపోతే ఎట్లా? నువ్వు ఎదురు చనిపోతే ఎట్లా? మనల్ని అడుగుతున్నాడు దేవుడు నీ దీపం ఆగిపోతే ఎట్లా? నీ దీపం వెలిగింపబడిన వాళ్ళు నువ్వు 10 మందిని వెలిగించాలి. మన ఆత్మను మనం కాపాడుకోవాలి. వేరే ఆత్మ మనము రక్షింపబడేటట్టు చేయాలి. రేపు రోజు మనం అడుగుతాడు నీ ఆత్మ రక్షింపబడితే నువ్వు ఎంతమందిని రక్షించావు? రాహాబు ఏం చేసిందండి? ఎంతమందిని రక్షించుకుంది రాహాబు? ఆమె తండ్రి ఇంటి వారందరినీ, ఆ కుటుంబస్తులందరినీ యెహోషువ 7:6-25 చదువు. యెహోషువ 6:25 చదువు.
ఆ, 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 ఆ. హల్లెలూయా. కలిగిన వారందరినీ బ్రతికించిందట రాహాబు. మరి మనం ఎవరు రక్షిస్తున్నాం అంటే మనం ఎవరు బ్రతికిస్తున్నాం? మనకి మనం బ్రతికితే చాలా అనుకుంటున్నామా? జాగ్రత్త పడాలండి. ఈ వాక్యం దేవుడు కోరుకునే ఎవరిలా మనకి మన హృదయాలు బాణాలను తీస్తున్నాడు ఆయన. ఆ హృదయంలో వాక్యాన్ని పడుతూ ఉన్నాడు ఆయన. 21:31 చెప్తాడు, ఈ ధర్మశాస్త్రాన్ని నీ మనసులో ఉంచుతున్నా, ఈ నిబంధనని, ఈ వాక్యాన్ని మీ హృదయం అనే పలక మీద రాస్తున్న. చదువు 21:31 కూడా చదువు. క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను. వారి హృదయం మీద దాని రాసెదను. హల్లెలూయా. ఏమంటుంటే వారి హృదయం మీద రాసి ఉంచెదను. మన హృదయంలో రాసి ఉన్నదా? రాసుకుంటూ ఉన్నామా? మన ఆత్మను వెలిగిస్తూ ఉన్నామా? సంఘంలో ఉండాలి. సంఘానికి బయట ఉన్నామా? ఖచ్చితంగా సాతాను మనల్ని దాడి చేస్తూ ఉంటాడు. మొట్టమొదటిగా ఏం దాడి చేశాడో ఇప్పుడు చెప్తాను నేను. లూకా సువార్త 10:30 చదవమా. అందుకు యేసు చదవమా. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణములతో విడిచిపోయింది. వింటారంటే చెప్తా, లేదంటే ముగించేస్తా. ఇంట్రెస్ట్ లేదంటే ముగించేస్తా. నీకు అవసరం నేను చెబుతూ ఉన్నాను ఈ వాక్యాన్ని. ఒక మనుషుడు యెరూషలేము నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరికోకు వెళుతున్నాడు. యెరూషలేమేమో దేవుని సంఘం, ఆయన రాజ్యం. ఆయన రాజ్యంలో నుంచి ఎక్కడికి వెళ్తున్నాడట? యెరికో పట్టణం. యెరికో శపింపబడినది అంటే దేవుడికి ఇష్టమైనది, ఈ లోక సంబంధమైనది. యెరికో నుంచి, యెరూషలేము నుంచి యెరికోకు వెళతా ఉంటే దొంగలు ఏం చేశారు? కొట్టి అతన్ని బట్టలు దోచేసుకున్నారు. మనకు బట్టలు ఉన్నాయా? మనం వేసుకున్నామా బట్టలు? లౌకిక సంఘంతో చెప్తున్నాడు దేవుడు 3:18లో, నీవు దిగంబరు అయినావు, నా దగ్గర బట్టలు కొనుక్కో. నీ కళ్ళు కనిపించడం లేదు, నీ కళ్ళకి కాటిక నా దగ్గర కొనుక్కో. మనం ఏమనుకుంటున్నామంటే బాగా ఉన్నాము, మంచి బట్టలు వేసుకున్నాము, తక్కువగా ఉన్నాము అని మనం అనుకుంటున్నాం. దేవుడి దృష్టిలో మనం ఎలా కనబడుతున్నామో దిగంబరిలా. ఆదికాండము 3వ అధ్యాయం 2వ అధ్యాయం వరకు బాగున్నారు ఆదాము అవ్వలు. 3వ అధ్యాయం మొదట్లోనే ఇది నిజమా, ఈ సంగతి తెలియదని అవ్వతో మొదలు పెట్టింది. సర్పం వచ్చి మొత్తాన్ని పట్టు తిన్నారు. 15వ వచనం నుంచి దేవుడు అడుగుతాడు, ముందే 11, 12 అని అడుగుతాడు, ఏం తాగుతున్నారంటే దిగంబరు ఏమో అంటారు. చివరికి 21వ వచనంలో దేవుడు ఏం చేస్తాడు? చర్మపు చొక్కాలని కుట్టించి రక్షణ వస్త్రాలు. మనం ఎప్పుడైతే దేవుడు నమ్ముకున్నామో, దేవుళ్ళలోకి వచ్చామో, బాప్తిసం తీసుకున్నామో, మనం ఏమైనట్టు? మనం రక్షణ పొందినట్టు. దేవుడు మనకి కూడా ఏమి ఇచ్చాడండి? రక్షణ వస్త్రాలను ఇచ్చాడు. ఇక్కడ ఈయన ఏమయ్యాడు? సంఘంలో నుంచి బయటకు వెళ్ళాడు. ఏమయ్యాడు? వస్త్రాలు దొరికించుకున్నాడు. అక్కడ మీరు 15వ వచనం నుంచి కానీ 25వ వచనం నుంచి కానీ చదివితే ఒక ధర్మశాస్త్రం కూడా వస్తాడు. వచ్చి యేసుప్రభు అని అడుగుతాడు, ఏది ధర్మశాస్త్రం, ఏదంటే ఏం చెప్పంటే, నువ్వే చెప్పంటే నేను నీ పూర్వజులతో నీ దేవుడిని అందరినీ పూజించాలని చెప్తాడు. రెండోది నీ సహోదరుని నువ్వు ప్రేమించాలని చెప్తాడు అన్నమాట. వాడు అడుగుతాడు, సహోదరుడు అంటే ఎవరని అడుగుతాడు? ధర్మశాస్త్రం. ఆయనకి కథ చెప్తాడు అన్నమాట. ఉపమా, ఆయన ఎరుకోని మనిషి ఇస్తున్నాడు, దొంగలు పడ్డారు, బట్టలు వేసారు, కొట్టేశారు, పడేసి వదిలేశారు. ఒక యాజకుడు వచ్చాడు,
చూసి వెళ్ళిపోయాడు. లేవీయుడు వచ్చాడు, యాజకుడంటే దేవుడు మాస్టర్ గారు. ఒక లేవీయుడు వచ్చాడు అంటే సంఘ సభ్యుడు, చూసి వెళ్ళిపోయాడు. సమరయుడు వచ్చాడు, వాడాన్ని నూనె పోసి బాగు చేసి వాడిని కోటగిడిలో పెట్టి మంచంలో వచ్చేవారంటే దీనారాలు ఇచ్చి ఇంకా ఏమైనా కావాలంటే ఇస్తానని చెప్పి, ఈ ముగ్గురులో ఎవరిని సహోదరుడు అంటే ఆ సమరయుడు అని చెప్తాడు. మనం ఎక్కడ ఉంటున్నాం? సంఘంలో ఉండాల్సిన వాడు. మేము ఒకసారి రక్షింపబడిన తర్వాత సంఘానికి కట్టుబడి ఉండాలి, మంటి కట్టి ఉండాలి, వాక్యానుసారంగా జీవించాలి. అక్కడ ఏం చేసాడు వాడు? రక్షణ వస్త్రాలు పట్టుకుని. మనం కూడా సంఘాన్ని విడిచిపెడితే మన వస్త్రాలు కూడా దేవుడు దొంగల చేతికి, శత్రువుల చేతికి అప్పగించేస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. శత్రువు దోచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం దిగంబరులు కాకుండా ఉండాలంటే సంఘంలో ఉండాలి. మొట్టమొదట మన రక్షణ వస్త్రాలు దోచుకెళ్ళిపోతాడు. ఎప్పుడైతే రక్షణ వస్త్రాలు దోచుకెళ్ళిపోయాడో, యెషయా గ్రంథం 61:3 10 మీరు చదివితే 10 రక్షణ వస్త్రం ఉంటుంది, నీతి వస్త్రం ఉంటుంది. ఎప్పుడైతే రక్షణ వస్త్రం పోతుందో నీతి వస్త్రం పోతుంది. చదవమా, యెషయా గ్రంథం 61:10. ఉదారమైన పాగ ధరించుకొనిన పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను, హల్లెలూయా, ఏ వస్త్రం అండి? రక్షణ వస్త్రం. రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు, నీతి అనే పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీతి అనే పైబట్టను, మన రక్షణ వస్త్రం పోతే నీతి అనే వస్త్రం పోతుంది. 3వ వచనం చదవమా. ఉల్లాస వస్త్రములు, స్తుతి వస్త్రములు. సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా భూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రములు. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడదామండి. దేవుడు ఎన్ని వస్త్రాలు ఇచ్చాడో చూడండి మనకి. ఒక్క రక్షణ వస్త్రం ధరించుకుంటే అవును కదా, మన పెళ్లికి ఎన్ని బట్టలు వేసుకుంటారండి? పనేంటి ఆయన అంతా వేసుకుంటాడు మామూలుగా. పై చొక్కా వేసుకుంటాడు, చొక్కా పైన హాఫ్ కోట్ పైన ఫుల్ కోట్. వాడి పిల్లలు చెమట పడతానే ఉంటాయి. ఏం చేస్తాడు? తప్పు. ఎన్ని వస్త్రాలు ఇచ్చాడు చూడండి. ఒక్క రక్షణ వస్త్రం ఆయన నమ్ముకుంటే రక్షణ వస్త్రంతో పాటు నీతి వస్త్రం, ఉల్లాస వస్త్రము, స్తుతి వస్త్రము. మన ఇక్కడికి వచ్చి స్తుతి చేస్తున్నాము. రక్షణ వస్త్రం పోయిన తర్వాత ఎంత స్తుతి చేసిన ఉపయోగం లేదు. స్తుతి వస్త్రం లేదు. అందుకే మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 12వ వచనం నుంచి 11:12 దారిని పోయేవాడు పెళ్లికి పిలుస్తాడు. పిలిస్తే నా వ్యాపారం నీ పని రాడు. చివరికి ఒకడు వచ్చి కూర్చుంటాడు. వాడు వచ్చి కూర్చుంటే వాడు రాజు వస్తాడు. వచ్చి అసలు వీడికి పెళ్లి వస్త్రం లేదు, లోపలికి ఎలా వచ్చాడు వీడు? అదేనా అవుతాడా? 12వ వచనం మత్తయి సువార్త 22:12. ఒకసారి మన రక్షణ వస్త్రం పోయిన తర్వాత మనము సంఘంలోకి వచ్చిన, ఆయన రాజ్యంలోకి వచ్చిన, ఆయన తర్వాత వచ్చిన చెప్తాడు 13వ వచనంలో ఏమంటాడు? వీటి కాళ్ళు చేతులు కట్టి చీకటిలో పడివేయండి, అంటే నరకంలో పడివేయండి. మార్కు సువార్త 9:40 కూడా ఉంటది. ఏముంటది అక్కడ? పండ్లు కొరికటి, అక్కడ అగ్ని కూడా. ఈ పెళ్లి వస్త్రం లేకపోతే పరలోక రాజ్యానికి అర్హుడు కాదని బయట పడలేకుంటున్నాడు. అందుకే తర్వాత వచ్చిన ఉంటున్నాడు బ్రహ్మాండంగా. 22:14 మత్తయి సువార్త 22:14 పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు. హల్లెలూయా. ఆ బంధువులో మన సంఘం ఉంటుందని గట్టిగా చెప్పడం కొట్టడం. ఇంకా గట్టిగా ఏర్పరచబడిన వారిలో ఉంటారండి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 25 మొదటి నుంచి 11 వచనాలు చదివితే 10 మంది కన్యకలు ఉంటారు. ఎంతమంది వెళ్ళి లోపలికి ప్రభువారు పట్టి కొడుకు వచ్చినప్పుడు 5 ఎవరు? బుద్ధి గల కన్యకలు. మిగతా 5 ఎవరు? మనం ఆలోచించుకోవాలి. మనకు బుద్ధి ఉందా? రక్షణ వస్త్రం ఉందా?
జాగ్రత్త పడాలంటే దొంగ దోచుకెళ్ళిపోతుంటాడు. మనం రక్షింపబడాలి, రక్షణ దొంగిలించుకెళ్ళిపోతాడు. మొట్టమొదటిగా రెండోది చూద్దాం. 1 సమూయేలు 23:1. 1 సమూయేలు 23:1. ఇది దావీదు చేసిన చెడ్డ పని. దావీదు ఏం చేస్తాడు? సౌలు దేవుని కూడా ఆత్మలో ఆహారం పడి ఏం చేస్తాడు? దొంగిలిస్తాడు. మొట్టమొదటిగా ఏం చెప్పాను? రక్షణ వస్త్రాన్ని పట్టుకెళ్ళిపోతాడు. అది అయిపోయిన తర్వాత ఏం పట్టుకెళ్ళిపోతాడండి? వాక్యాన్ని పట్టుకెళ్ళిపోతాడు. అన్ని ఉన్నాయనుకుంటాం, మనం రక్షింపబడ్డాం అనుకుంటాం, ఆరాధన చూస్తున్నాం, వింటామని అనుకుంటాం. మూడవదిగా చూద్దాం. 1 రాజులు 14:26 చూడండి. 1 రాజులు 14:26. యెహోవా మందిరపు ఖజానాలోని పదార్థములను యెహోవా మందిరపు యెహోవా మందిరపు అంటే ఆయన రాజ్యము, ఆయన సంఘము. ఖజానాలోని పదార్థములను ఏంటంటే ఖజానా అంటే మనమే ఖజానా. ఆయన ఖజానా ఎవరండి? మనమే. ఆ ఖజానా పదార్థములను రాజమందిరి యొక్క ఖజానాలోని పదార్థములను ఎత్తుకొని పోయెను. అతడు సమస్తము ఎత్తుకొని పోయెను. ఏంటంటే సమస్తము ఎత్తుకెళ్ళిపోయాడు. మనకు అన్ని బాగున్నాయి అనుకుంటాం, కానీ తెలియకుండా మన గుణమని దోచుకెళ్ళిపోతూ ఉంటాడు ఆయన. సొలొమోను చేయించిన బంగారపు డాలములను ఎత్తుకొని పోయెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం పట్టుకెళ్ళిపోయాడంటే? బంగారపు డాళ్ళను పట్టుకెళ్ళిపోయాడు. డాళ్ళు దేనికి సాదృశ్యంగా ఉంది? బాగా వాక్యం చదువుతారు అంతే. ఇది ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:16 చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:16. హల్లెలూయా. ఏంటంట? విశ్వాసం అన్న డాలు అంటే బంగారం అంటే విశ్వాసం పడిపోయేటండి. ఎప్పటికెళ్ళాడు? విశ్వాసాన్ని దొంగిలించేస్తాడు. మొట్టమొదటి మన రక్షణ వస్త్రాన్ని దొంగిలిస్తాడు. రెండోది ఆహారం అంటే వాక్యాన్ని దొంగిలిస్తాడు. మూడోది ఏం దొంగిలిస్తాడు? ఎంతనే చాలా కష్టపడి సంపాదించుకుంటున్నాడు. మన ఇంటికి తమ్ముడు వచ్చాడు అనుకోండి, ఏం పట్టుకెళ్ళాడు? ఇరవై అట్టుగాడా, దంతుడు పెట్టగాడా, విలువైన పట్టుకోగలిగా వాడి విశ్వాసాన్ని మన విశ్వాసం ఎలా ఉంది? ఇలా దేవుడు ఏమంటున్నాడు? ఇలా కావాలి. భయమే, పిల్లలకి బాధ్యత భయమే, పరీక్ష భయమే, ప్రయాణం చేసే భయమే. అంత కన్నీటి ప్రార్థనలే. ఆత్మల కోసమే కన్నీటి ప్రార్థనలు ఉండవండి. ఈ లోకంలో కావాల్సిన వాటి కోసమే మన ప్రార్థన. దేవుడు అదే చెప్తున్నాడు. అమ్మా అయ్యా, మీరు ఆయన నా రాజ్యంలో ఉన్నారు, మీరు నా రాజ్యంలో పెట్టారనివ్వండి. ఎప్పుడైతే రక్షింపబడ్డారో మీకు రక్షణ వస్త్రాలను ఇచ్చా, పెళ్లి వస్త్రాలను ఇచ్చా, మంచి ఆహారాన్ని ఇచ్చా, బంగారం వంటి డాళ్ళని ఇచ్చాను. ఎందుకు పోగొట్టుకుంటారు ఇవన్నీ మీరు? దేవుడు అడుగుతున్నాడు మనల్ని, ఇవన్నీ ఎందుకు పోగొట్టుకుంటారు మీరు? ఈరోజు దేవుడు నా ద్వారా నన్ను అడుగుతున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు. నీ రక్షణ వస్త్రం బాగుందా? ఎక్కడన్నా చిరిగిపోయిన ఏమంటుందంటే మాస్క్ వేసి ఉన్నాయా? బలమైన ఆహారం పెడతారా? ఏ పేరు పిల్లలకి ఎలాంటి ఆహారం పెట్టదని తినకపోతే మనకి నిద్రపడతాం, మనం తినం కదా. మరి దేవుడు కూడా అట్లాగే మంచి ఆహారం పెట్టాలని మనకి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. మనం తినకపోతే ఏం చేస్తాం? పిల్లలు పడతాడు, ఊ చేస్తాడు అనుకోండి, ఏం చేస్తాం మనం? బలవంతం కూడా తినకపోతే ఏం చేస్తాం? 2 దెబ్బలు వేస్తారు ఎక్కువ. అప్పుడు మనకు కూడా వేస్తాడు. ఒప్పుకుంటున్నాం, ఎవరు తింటున్నాం? ఫాస్ట్గా
భార్య లేదంటే భార్య, భర్తని లేదంటే పిల్లల్ని, పెద్దల్ని, సాకవాళ్ళని. ఇదే కదమ్మా నిజ జీవితంలో ఇదే జరుగుతుందో లేదో చెప్పడం మనందరికీ. మనం ఏ వరకు ఉంటే సాయం వాళ్ళు అవ్వకపోతే ఎవరి మీద ఏం చేస్తే ముందు సంఘం ఉంటే సంఘం, పాస్ గారు, చివరికి దేవుడి మీద రేటు. దేవుడు ఒప్పుకుంటాడే కదా మన దగ్గర. ఇప్పుడు ఆయన నాయకుడి మీద కూర్చున్నప్పుడు ఆయన దగ్గర మనం నిలబడి రెండు చేతులు పట్టుకున్నప్పుడు పుస్తకం తీసి దేవగ్రంథాన్ని తీసి ఇవన్నీ అడుగుతాడు. నువ్వేం చేసావు, ఆ రోజు ఏం చేసావు, ఈ రోజు ఏం చేసావు, ఆ క్షణాన్ని ఏం చేసావు అలా మనం ఆ రోజు సమాధానం చెప్పలేదు. మన రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలి, శత్రువు నుంచి మన ఆత్మీయ ఆహారాన్ని కాపాడుకోవాలి, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. చూద్దాం మాట్లాడము 14:1-2 చూడండి. ఆదికాండము 14:1-2. షీనాను రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి ఆగతులు వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయింది. సొదొమ గొమొర్రాలు ఏమని చేస్తున్నారండి? రోజు అబ్రహాము దగ్గర ఎవరు వెళ్ళిపోమన్నారు? ఆయన ఎవరు వెళ్ళిపోమన్నారు? ఆయన వెళ్ళిపోయాడు. సంఘంలో ఎవరు వెళ్ళిపోమన్నారు? మనమే వెళ్ళిపోతాం. ఇక్కడ ఏం చేశారండి? ఆస్తి అందరి పడిపోయాడు. భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయి అంటే నిర్వీర్యం అయిపోయామన్నమాట. భవిష్యత్తు 6:1 ఉంటుంది. సీయోను నీవు ఎలా నిర్విచారుడుగా ఉన్నావు, సర్వము కోల్పోతావు. సొలొమోను ఏమయ్యాడు చివరికి? సర్వము కోల్పోయాడు. ఎంతో అధిక పిలిచాడు ఆయనకి దేవుడు. నీకంటే ముందు కానీ నీ తర్వాత కానీ నీ అంత జ్ఞానవంతం లేడు అన్నాడు. అలాంటిది ఏమైపోయాడు? స్త్రీలకి ఆయన మోహుడైపోయి మొత్తం సర్వస్వాన్ని ఇక్కడ రోజు కూడా అబ్రహాముతో ఉంటుంటే బాగుండేవాడు కదా. ఈలోక ఆస్తి కాదండి, ఈలోక ఆస్తి కాదు అక్కడ చెప్పేది. సర్వం రక్షణని, మన ఆత్మీయ ఆహారాన్ని, మన విశ్వాసాన్ని, మన నిరీక్షణని, మన ఆత్మీయ బలాన్ని, చివరికి ఆయన ఇచ్చిన మహదైశ్వర్యమైనటువంటి కృపను కూడా ఎఫెసీయులకు రాసిన 1:6 ఉంటుంది కదా. ఆయన 4లో చెప్తాడు, జగత్తు పునాది వేయబడకుండే మనల్ని యేసుక్రీస్తు ఆయన కుమారులను మనం ఏర్పాటు చేసుకున్నాడు. 6వ వచనంలో చెప్తాడు, ఆయన యొక్క మహా కృపదైశ్వర్యమును బట్టి. కృపలో ఎంతో ఐశ్వర్యవంతుడైన. మన పాట పాడితే కృప, ప్రార్థన చేస్తే కృప, నీ కృప ద్వారా మేము జీవించగలుగుతున్నాం తండ్రి. ఆ కృపను కూడా పట్టుకెళ్ళిపోయాడు. తర్వాత అబ్రహాము ఎత్తాడు, విడిపించుకొని వస్తాడు. మనం ఏం పోగొట్టుకుంటున్నాం? మనమే పరీక్ష చేసుకోవాలి, స్వపరీక్ష చేసుకోవాలి. సమయం అయిపోయింది. ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. అట్లాగే చెప్పండి, ఇంకో గంట చెప్పండి. సరే, చివరిగా చెప్పి ముగిస్తాను. 1 సమూయేలు 31. ఎందుకంటే మన మీద సర్పం తిరుగుతూ ఉంటది, ఇటు వాటి తిరుగుతూ ఉంటది. విన్నాము, మనం విన్నాము, మన పక్కడు విన్నాము. మనకు ఆలోచనలు వస్తే పక్కడికి ఆలోచనలు వస్తాయి, మనకి నిద్ర వస్తే పక్కడికి నిద్ర వస్తుంది. 1 గంట సేపు ఆయనతో సమయాన్ని గడపలేమండి. రేపు ఆ మంటు అగ్నిలో, ఆరణ అగ్నిలో, చామల గుడిలో ఎలా బ్రతుకుతాం మనం? మరి ఎప్పుడైనా రోజుకి ఒకసారి ఆలోచిస్తున్నాం. మన జీవితాన్ని సరి చేసుకోవాలండి. సరి చేసుకోకపోతే రేపు పొద్దుట మనమే అనుభవించాలి. ఎవరికి వారే. అక్కడ అన్నదమ్ములు ఉండదు, అక్క చెల్లెలు ఉండరు, భర్త భార్యలు ఉండరు, పిల్లలు ఉండరు.
ఎవరికెవరో తెలియదు. ఒకటో సమయాలు 31 చదవండి. దావీదును అతని జనులను మూడవ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిక్లగు మీదను పడి కొట్టి దాన్ని తగులబెట్టి చాలా చివరికి ఏమైపోయాడు దావీదు? మొత్తం తగులు పెట్టేశాడు. రోజు ఆస్తి వరకే దోచుకెళ్ళారు. ఇక్కడ దావీదు తాలూకా వాళ్ళందరినీ ఏం చేశారు? తాకలా పెట్టేశాడు. మూడవ వచనం చదవమా? దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉంటయు తమ భార్యలను కుమారులను దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉంటయు పట్టణాన్ని కాల్ చేశాడు. రెండో చెప్పము. తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనుక్కోబడి ఏం చేశాడు సాతాను? మన పిల్లలు మనం మాట్లాడుతున్నారా? ఎంతమంది తల్లిని బాధపడుతున్నారు పిల్లలు మాట్లాడుతుంటే? బాబు కాబట్టి పిల్లలు చిన్న 1 సంవత్సరం నుంచి పెద్ద అయ్యే వరకు మనము విలువలు కాదు. ఇక్కడ కుమార్తెల్ని భార్యల్ని అందరినీ మనం అన్ని కాపాడుకుంటున్నామా? మన కుమారులు కాపాడుకుంటున్నామా? రాహుల్ కదా ఆ కుటుంబస్తులు అందరినీ మనం కాపాడుకోగలుగుతున్నామా? లోకాసు 19లో కూడా చక్కగా యేసు ప్రభువుని చూడడానికి వేడి చెట్టు ఆశపడ్డాడు కాబట్టి ఆయన ఇంటికి వెళ్ళాడు. ఆయన వారందరూ కూడా రక్షింపబడ్డారు. అందులో 19:9లో ఉంటుంది. నేను కూడా అబ్రహాము కుమారుడే. మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటున్నామా? దేవుడు ఈరోజు అడుగుతున్నాడండి. మనం ఏ పోగొట్టుకుంటున్నామో మనకే తెలుస్తుంది. మన పక్క వాళ్ళకి తెలియదండి. మన రక్షణ వస్త్రాన్ని మనం పోగొట్టుకున్నామా లేదా? మన ఆత్మీయ ఆహారాన్ని పోగొట్టుకుంటున్నామా లేదా? మన విశ్వాసాన్ని మనం పోగొట్టుకుంటున్నామా లేదా? మనమే పరీక్షించుకోవాలి. మళ్ళా దేవుడి దగ్గరికి వస్తే, దేవుడు ఒప్పుకుంటే, ఆయన రాజ్యంలో ఉండడానికి ఇష్టపడితే, ఆయన రాజ్యం మీద వాళ్ళ సంఘమే, ఆ యేసుక్రీస్తు బండ మీద కట్టిన సంఘమే, ఆ సంఘానికి అంటు కట్టబడి ఉంటే మనము ఇలా వీటన్నిటిని తిరిగి కొనుక్కోవడానికి మనలో ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడు. అదే అధ్యాయం 1 సమయాలు 30:18 చదవమా? అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటినీ తిరిగి తెచ్చుకొని హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామండి. ఇంకా గట్టిగా. ఈ రోజు మనం ఏమైతే కోల్పోయామో, మన సంఘం ఏమైతే కోల్పోయిందో, మన కుటుంబాలు ఏమైతే కోల్పోయాయో, దావీదు కోల్పోయినవన్నీ దేవుడి దగ్గర బ్రతిమాలుకుంటే ఎలాగైతే తిరిగి తీసుకొచ్చి రాగలిగే ఆయనకి సామర్థ్యాన్ని ఇచ్చాడో, ఈరోజు మనకు దేవుడు మనకి ఎలా ఉన్నాడండి? సిద్ధముగా ఉన్నాడు. కాకపోతే ఒకే ఒక్క చిన్నది అడుగుతున్నాడు దేవుడు. కీర్తన గ్రంథం 35:10 చదవమా? కీర్తన గ్రంథం 35:10. అప్పుడు యెహోవా ఈ మంత్రివాడెవడు? మించిన బలము గల వారి చేతి నుండి, దీనులను దోచుకుని వారి చేతి నుండి, దీనులను దరిద్రులను విడిపించువాడు నీవే. హల్లెలూయా, హల్లెలూయా. దీనులను దరిద్రులను విడిపించువాడు అన్ని పోగొట్టుకున్నావేమో, మనకు దీన స్థితికి వెళ్ళిపోయావేమో, ఆత్మీయతలో దరిద్రులు అయిపోయావేమో. ఈరోజు అమ్మాయి మళ్ళీ ఒకసారి నా దగ్గరికి వస్తారా? మీరు ఆర్థిక గుండెలను వల్ల మాంసపు గుండెలు మార్చేస్తారు. 36:26 చెప్తాడు, మీ రాతి గుండెలు అయిపోయాయి, మీ రాతి గుండెల వల్ల మాంసపు గుండెల కింద మిమ్మల్ని నేను మారుస్తా. మీరు ఇష్టపడుతూ ఉన్నారా? ఇష్టపడితే నా దగ్గరికి రండి. నా
సంఘానికి రండి, నా దగ్గరికి రండి, నా రాజ్యంలోకి రండి. సర్పము జాడ లేకుండా తిరిగిన, సాతాను సింహాసనం వేసి కూర్చున్నా, మిమ్మల్ని విడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ప్రభువారు మనందరినీ అడుగుతున్నాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో, ఈ ఆదివారం సమయంలో మనల్ని అందరినీ అడుగుతున్నాడు. గుచ్చి గుచ్చి మరి అడుగుతున్నాడు వ్యక్తిగతంగా. మనందరం ఆయన దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. దేని మనసు కలిగి ఉన్నామా? ఎవరైతే ఆత్మీయతలో దీనత్వం కలిగి ఉంటారో వారిని పరలోక రాజ్యం, ఎవరైతే నీతి కోసం హింసించబడతారో వారిని పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యంలో మనకి పౌరసత్వం ఉందా? పౌరసత్వం తెచ్చుకుందామా? అందుకే ఫిలిప్పీ 3:20 అంటాడు కదా, మీ పౌరస్థితి పరలోకంలో ఉంది, ఇక్కడ కాదు. అందుకే చివరికి ఒక మాట చెప్తా. అబ్రహాముకి ఎలా చూపించాడండి? హెబ్రీయులకు రాసిన 11:10 అనుకుంటా, పునాదులు గల పట్టణం కింద చూపించాడు పరలోకాన్ని. అవునా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11:10. సరే అక్కడ పునాదులు గల పట్టణముగా చూపించాడు. ఆ 14 వచనంలో ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని, హల్లెలూయా, స్వదేశాన్ని వెతుకుతున్నాడు వాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఆ ఒక్కల గురించి అక్కడ రాస్తాడు. 9వ వచనం నుంచి 10, 11, 12, 14 వచనంలో చెప్తాడు. ఈ స్వదేశము కోసం, ఆ స్వదేశము కోసం. స్వదేశం ఎక్కడ ఉంది? పరలోకములో ఉంది. మన పౌరస్థితి అక్కడ ఉంది. దాన్ని చూపిస్తూ ఉన్నాడు. పునాదులు గల పట్టణం. ఎవరైనా పునాదులు తీసి ఇల్లు బాగుందనుకుంటారండి? ఎవరైనా ఎప్పుడు బాగుందనుకుంటారు? బాగా కట్టేసిన తర్వాత, మంచి పెయింట్ చేసిన తర్వాత ఏంటండి? అదే యోహానికి దర్శనంలో 19వ అధ్యాయం 10వ వచనంలో ప్రకటన గ్రంథంలో చూపిస్తాడు. ఆ పట్టణము ప్రాణులతో చెక్కబడినది. అబ్రహాముకేమో పునాదులతో చూపించాడు, యోహానికేమో పట్టణాన్ని రావడంలో. అక్కడ చాలా వర్ణిస్తాడా ఆ పట్టణం? మనం అడుగుతున్నాడు ఆయన, మంచి పట్టణం ఉంది, అమ్మానికి మంచి పట్టణం ఉంది. యాకోబు 14 చెప్పాడు కదా, నేను వెళ్ళి మీకు స్థలాలు సిద్ధపాటు చేస్తాను, నేను తిరిగి వస్తా. అందుకే యాకోబు 14 చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అందుకే యాకోబు 4:4 చెప్పాడు, ఆయన ఆత్మ కనుక మనము ఆత్మతో సత్యమును ఆరాధించవలెను. అదే యాకోబు 4:6 చెప్పాడు, జీవింపజేసిన ఆత్మే శరీరము కేవలం ఈ శరీరం ఏదో విడిపోతుంది. ఆయన ఆత్మతో ఆరాధించాలి. మళ్ళా మన పోగొట్టుకున్నది తిరిగి మనమే పోగొట్టుకున్నాం మన వ్యక్తిగత జీవితాల్లో. ఒక్కసారి రెడీ చేసి చాలి దేవుడు అడుగుతామయ్యా, నా రక్షణ భాగ్యాన్ని పోగొట్టుకున్నానేమో, నా నీతి వస్త్రాన్ని పోగొట్టుకున్నానేమో, నా స్తుతి వస్త్రాన్ని పోగొట్టుకున్నానేమో, చివరిగా నా పెళ్లి వస్త్రం నాకు దొరకదేమో. నాయన ఒక్కసారి మళ్ళా మన వస్త్రాల కోసం మనం అడుగుదాం, మన రక్షణ కోసం. అట్లానే మన ఆత్మీయ ఆహారం పోగొట్టుకుంటున్నామో, ఆత్మీయ ఆహారం మనం దొరికేటట్టు అడుగుదామా? ప్రతి ఒక్కరు 2 చేతులతో అడుగుదామండి దేవుడిని. దేవుడిని అడుగుదాం. సరి అయిన సమయం ఇది, మన సమయం రాదేమో. ఈ సమయం మనందరం కూడా దేవుడి 2 చేతులు ఎత్తి, అయ్యా ఈ రోజు మనం అడుగుతూ ఉన్నాడు, మనం సరి చేసుకోమనుకున్నాడు, మనం పోగొట్టుకున్నది తిరిగి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మన మధ్యనే ఉన్నాడు. ఆయన రాజ్యం మన మధ్యనే ఉంది. ఆయన మన మధ్యన రాజ్య పరిపాలన చేయిస్తున్నాడు. అయ్యా మన ఆయన తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడమ్మా. మనందరం చిత్తుపాటు కలిగి ఉండాలి. తిరిగి పొందుకోవడానికి మనందరం కూడా చిత్తుపాటు కలిగి ప్రతి ఒక్కరి మనస్ఫూర్తిగా ఆయన అడుగుతాం. అయ్యా నాలో ఈ లోపం ఉంది, నాలో
నేను నీకు రుణపడుతున్నాను తండ్రి నాయన, నీ కృపణ నాపై చూపించుతాయని తండ్రి నాయన. మరి ఒక్కసారి రెండు చేతులు ఎత్తి దేవుడిని మనం మనస్ఫూర్తిగా అడిగితే పోయినవన్నీ కూడా మనకు తిరిగి ఇవ్వడానికి ఆయన సిద్ధపాటు కలిగి ఉన్నాడు. సిద్ధపాటు కలిగి ఉన్నాడు ఆయన. అడుగుదాం తండ్రి, అడుగుదాం తండ్రి. అయ్యగారి తర్వాత ప్రాంతంలో నడిపిస్తాడు.